నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నువ్వులుండ ఏ విధంగా తయారు చేయాలో పాకం లేకుండా నేను చేసి చూపెడతాను. ఇది చాలా బలం అండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా కూడా చాలా బలం. నువ్వులుండకు కావలసిన పదార్థాలండి: నువ్వులు, బెల్లము, యాలకులు. అంతేనండి, ఈ మూడే చాలు. ఈ ఫస్ట్ నువ్వుల్ని వేయించుకోవాలండి. మరీ ఎక్కువ వేయించకూడదు. ఎక్కువ వేయిస్తే చేదుగా అయిపోతుంది. కొంచెం దోరగా వేయించుకుంటే చాలు. వేయించుకున్న తర్వాత దాన్ని చల్లారబెట్టుకోవాలి. నేను 1/2 కిలో నువ్వులు తీసుకున్నానండి. దీనికోసం, ఈ నువ్వుల ఉండల కోసం 1/2 కిలో నువ్వులు, 1/2 కిలో బెల్లము, 1/2 స్పూను యాలక గుండ తీసుకున్నానండి. ఇది చాలా మంచిదండి. ఆరోగ్యరీత్యా చాలా మంచిది. పీరియడ్ సమస్య ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఈ నువ్వులుండ గనక తిన్నారంటే, ఈ నువ్వుల లడ్డు తిన్నారంటే ఆ సమస్య తొలగిపోయి కరెక్ట్గా నెలకి కరెక్ట్గా అవుతారండి. అప్పుడప్పుడు ఇవి పెట్టాలి. ఇప్పుడు నువ్వులు చల్లారిపోయాయండి. దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. అయితే బెల్లము, నువ్వులు ఒకేసారి మిక్సీ పట్టకూడదు. నువ్వులు కొంత మెదిగిన తర్వాత అప్పుడు బెల్లం వేయాలి. ఈ బెల్లంతో పాటు యాలకుల పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేసి అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇదంతా మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మొత్తం ఆ పిండినంతా అదంతా కలిపి, నువ్వులు బెల్లం అంతా కలిపి ఒక గిన్నెలో తీసుకొని బాగా కలపాలి. కింద పైన బాగా కలపాలి. ఎందుకంటే ఆ బెల్లము, ఇది నువ్వులు అన్నీ చక్కగా కలవాలి కదా. అందుకోసం బాగా కలుపుకొని దాంట్లో నెయ్యి వేసి ఉండలుగా చుట్టుకోవాలి. ఎందుకనంటే లేదంటే మనకి చేతికి అంటుకుంటుంది కదా. అందువల్ల ఈ నెయ్యి వేసినందువల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. అందుకని నెయ్యి వేసుకొని చక్కగా నువ్వులుండలు చుట్టుకోవాలి. ఇది పిల్లలకి ఇచ్చామనుకోండి చాలా బలం, ఎముకలు బలము ఉంటుంది. కొంతమంది పిల్లలు మాడి కింద పడిపోతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే చిన్నపిల్లలకి చిన్న ఉండలు ఇవ్వాలి. కొంచెం పెద్ద 19-20 ఇయర్స్ వాళ్ళకి కొంచెం పెద్ద ఉండలు ఇవ్వాలి. కొంతమంది చిన్నపిల్లలకి కాళ్ళు చాలా బలహీనంగా ఉంటాయండి. వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే కొంతమందికి అపోహ ఉంటుంది. ఏంటంటే నువ్వులు తింటే వేడి చేసేస్తుందని, నోట్లో పుండులు వచ్చేస్తాయని అలా భయపడతారు. అవేమి రాదండి. ఎందుకంటే మనము బెల్లము, నెయ్యి వేస్తున్నాం కాబట్టి అది చలవ చేస్తుంది కానీ వేడి చేయదు. ఇది తిన్నందువల్ల మంచే జరుగుతుంది అన్నమాట. ఇది ఎక్కువ టైం ఏం తీసుకోదండి. 15 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలు ఎప్పుడైనా స్కూల్ నుంచి రాగానే నాకు తినడానికి ఏదైనా స్వీట్ పెట్టమ్మా అని అంటే మీరు త్వరగా 15 మినిట్స్లో చేసేయచ్చు. రోజుకు ఒక వండ తిన్నా కూడా మనకేమీ ఇబ్బంది ఉండదు. చాలా మంచిది. 1 వీక్ దాకా దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.